ఈ వీడియోలో క్లియర్‌గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కనిపిస్తా ఉంటారనమాట. ఈయనే మా హెడ్. ఇంట్లో అయితే సాంప్రా ఆవకాయలన్నీ అయిపోయినాయి. ఇంకా ఆవకాయ ఇంట్లో ఆవకాయ పిచ్చోళ్ళున్నప్పుడు ఆవకాయ నిలబడదని చెప్పి ఎక్కువ కలుపుతారు. ఇంక ఇదే ఫైనల్ బకెట్ అనమాట. ఇంకా ఇది సంవత్సరం దాకా వస్తదని గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు అర్జెంటుగా పప్పులోకి కావాలి కాబట్టి పచ్చడి అయితే తీసేస్తున్నాము. పచ్చడి చూసారు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మే ఫస్ట్ వీక్‌లో పట్టిన పచ్చడి. జూను ఎండింగ్‌కి కూడా సేమ్ అదే కలర్, అదే టెక్స్చర్. ఇంకా ముక్క కూడా అలాగే ఉందనమాట. చాలా బాగుంది. ఇంకా మీ ఆవకాయ ఎలా ఉందో చెప్పండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫస్ట్ మా ఇంట్లో వండుకునే సాంబార్తో స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా వారంలో 4, 5 సార్లు సాంబారు, పప్పుచారు, పెసరపప్పు చారు, మజ్జిగ చారు అన్నీ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా దోసకాయ కర్రీ, ఎగ్ కర్రీ, బెండకాయ కర్రీ అవి కూడా ఉంటాయి. ఇంకా మధ్యలో కొంచెం మన మూడ్ బాగుంటే ఇలాంటి చిన్న డెజర్ట్స్ అయితే చేస్తాను. ఇవి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా అందరూ పడుకున్నప్పుడు నేను వెళ్ళి చేస్తేనే బాగా వస్తాయి. కంగారుగా హడావిడిగా చేస్తే అస్సలు తినడానికి కూడా పనిచేయదనమాట. ఇంకా పప్పుచారులోకి క్యాబేజీ పకోడీ, ఆనియన్ పకోడీ కలిపి వేసేసాము. క్యాబేజీ పకోడీ వేస్తుండగానే మా వాళ్ళు సాస్లో తినేశారు కాబట్టి మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి మళ్ళీ ఆనియన్ పకోడా కూడా వేయాల్సి వచ్చింది. మరి లంచ్లోకి పప్పుచారులోకి కావాలి కదా. పప్పుచారులో అమ్మ వంకాయలు కూడా వేశారు. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా పులిహార వీక్లో ఒకసారి లేదా నెలలో 2 సార్లు, అది ఎప్పుడు అనేది మనకు తెలియదు, పులిహార ఉంటుంది. పులిహార కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా ఖచ్చితంగా చేస్తారు. ఇంకా ఈ దొండకాయ ఎప్పుడు పిల్లలతో సహా ఇంట్లో అందరూ తినేలాగే చేసుకుంటామన్నమాట. పండగతో పప్పంతో సంబంధం లేకుండా ఇంట్లో బూర్లు, సేమియాలు, పాయసాలు, గారెలు ఇవన్నీ కామనే. ఇంకా పచ్చళ్ళు కూడా ఓన్లీ పప్పు పచ్చళ్ళు, వేరుశనగ పచ్చళ్ళు, గుళ్ళు పచ్చళ్ళు, కొబ్బరి పచ్చళ్ళే కాకుండా ఆనియన్ పచ్చడి, దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి ఇవన్నీ చేసుకుంటాము. ఈ ఆనియన్ పచ్చడి నేను ఇక్కడ పెసరట్లలో తింటున్నానమాట. ఈ పెసరట్లలోకి ఆనియన్ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు కొబ్బరి పచ్చడి కాంబినేషన్తో పాటు ఈ ఆనియన్ పచ్చడి కూడా చాలా ఇష్టం. ఆనియన్ పచ్చడి జాగ్రత్తగా అక్కడే ఉండి చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి, లేదంటే ఆనియన్స్ తీపంతా పచ్చడిలోకి వచ్చి పచ్చడి అంత రుచిగా అనిపించదనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పెసరపప్పు చారులోని ముల్లంగి అయితే యాడ్ చేసాము. ముల్లంగి సెపరేట్గా తినడానికి పిల్లలు ఇష్టపడరు అనమాట. ఈ పెసరపప్పు చారులో కానీ, పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ వేసేసి తినిపించేటప్పుడు కలిపేసి తినిపించేయడమే. దాంట్లోకి కాంబినేషన్ చిక్కుడుకాయ వేపుడు అనమాట. చిక్కుడుకాయ టమాటా కర్రీ కాకుండా చిక్కుడుకాయ వేపుడు. ఇంకా రైస్ కూడా మేము రైస్ కుక్కర్లో పెట్టేయడం, విజిల్ పెట్టేయడం ఏం చేయం, ఉడికించుకుంటాం అనమాట ఎసరు పెట్టుకొని. ఇంకా రెగ్యులర్గా నాన్ వెజ్ అయితే వీక్లీ 1 టైమే తినమని చెప్పి డాడీ గొడవ చేస్తూ ఉంటారు. మేము దొంగచాటుగా 2 టైమ్స్ తినేస్తాంలేండి. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడప్పుడు ఇంకా నాన్ వెజ్ అలవాటు అయిపోయిన ప్రాణం కాబట్టి ఈ మష్రూమ్స్ కర్రీ అనేది వీక్లీ వన్స్ ఖచ్చితంగా సండే వండుతారనమాట అమ్మ. సేమ్ మటన్ టేస్ట్ వస్తుంది. మష్రూమ్స్ అయితే జ్యూసీగా భలే ఉడుకుతాయి. ఫస్ట్లో ఈ కర్రీ మా ఎవరికీ నచ్చేది కాదు, కానీ తినగా వేప తీయగా ఉండునన్నట్టు చాలా రుచిగా అనిపించేది అనమాట. దీని కాంబినేషన్గా రసం ఏదో ఒక రోజు ఖచ్చితంగా రసం అయితే ఉంటుంది. అక్క రెగ్యులర్గా టమాటా చారు పెడతా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా మార్నింగ్ టిఫిన్ సెక్షనే కాకుండా నైట్ ఇంకా మార్నింగ్ బయట తిన్నా లేదా నాన్ వెజ్ తిన్నా సాయంత్రం మట్టుకి అందరం టిఫిన్సే. ఆ టిఫిన్స్ కూడా ఎలా పడితే అలా తినేయకుండా ఒక్కొక్కసారి అలా తినేస్తాంలేండి. టైం ఉంది, పిల్లలు కోఆపరేట్ చేస్తున్నారు అనుకున్న టైంలో చక్కగా ఇలాగా చేసుకుని తింటామన్నమాట. ఇక్కడైతే మూకడి రొట్టె వేసిందమ్మ, ఎంత బాగా వచ్చింది చూసారా. నాకైతే మాడిపోద్ది, అసలు రొట్టె షేపే రాదనమాట. ఆ రోజు మార్నింగ్ టిఫిన్లోకి బీరకాయ పచ్చడి చేసాము, కారపొడి అమ్మ చేశారు. ఇంకా ఆనియన్ పచ్చడి నేను చేశాను, రొట్టె అమ్మ వేశారు. ఇంకా నాన్న కూడా ఆ కర్రీ కావాలి ఈ కర్రీ కావాలని అడగరు. పచ్చళ్ళు ఉంటే ఒక నెయ్యి చొక్కేసుకొని తినేస్తారనమాట. ఇంకా మా ఇంట్లో రెగ్యులర్గా బాగా పాపులర్ అయిన కర్రీ గోంగూర మీల్ మేకర్.
ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్లో పచ్చళ్ళేం లేకపోతే ఇలా కారపొడి కూడా వేసుకొని తినేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సమయానికి సందర్భానికి పెద్ద తేడా లేకుండా పిల్లలు అడిగితే మాకు తినాలనిపించిన, మా అమ్మకు పెట్టాలనిపించిన అప్పటికప్పుడు సేమియా అయితే కాసేస్తారు. ఎందుకంటే పాలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయి. ఎప్పుడు మా ఇంటికి ఎవరు వస్తారో తెలియక మా అమ్మ అలా పెట్టుకొని ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి మర్యాద ఇచ్చే పంపుతుంది. ఏదో ఒకటి మన అందుబాటులో మన అందుబాటులో ఉన్నప్పుడు, మనకి ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు వస్తే ఎవరిని తక్కువ చేసి పంపమనమాట. ఇన్ కేస్ మన టైం బాగోక సడన్గా వచ్చారనుకోండి, అది మనం ఏం చేయలేము. ఇంకా ఇదనమాట మా రెగ్యులర్ లైఫ్ స్టైలు. నేను ఓన్లీ నాన్ వెజ్ వీడియోస్ ఎక్కువ పెట్టడం వల్ల నాన్ వెజ్జే ఎక్కువ తింటాం అనుకుంటున్నారు. బట్ మేము మనుషులమేనండి, అన్నీ తింటాం.